బండి భగీరథపై నమోదైన ఫోక్సో కేసు విచారణను సిట్ అధికారులు వేగవంతం చేశారు. సిట్ అధికారి డీసీపీ రితిరాజ్ తన టీంతో పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కి వెళ్లి కేసు పూర్వపరాలను సమీక్షించారు. భగీరథపై చేసిన ఫిర్యాదులోని అంశాలు, ప్రాథమిక దర్యాప్తు వివరాలను ఆరా తీశారు. కేసులో ఇప్పటికే చాలా వివరాలు సేకరించామన్న డీసీపీ రితిరాజ్ తదుపరి విచారణను మరింత వేగవంతం చేస్తామని తెలిపారు. కేసు నమోదు సమయంలోనే బాధితురాల నుంచి పోలీసులు స్టేట్మెంట్ తీసుకున్నారు. దీన్ని పరిశీలించిన డీసీపీ రితిరాజ్ ఇవాళ మరోసారి బాలికను భరోసా కేంద్రానికి పిలిపించాలని ఆదేశించారు. తన సమక్షంలోనే విచారించి మరోసారి వాంగ్మూలం నమోదు చేయబోతున్నారు. బాలిక స్టేట్మెంట్ ఆధారంగా ఇప్పటికే నమోదైన సెక్షన్స్ లో మార్పులు చేయడం కానీ, అదనపు సెక్షన్లు జోడించడం కానీ చేయబోతున్నారు. దీంతో ఇవాళ బాధితురాలు ఇవ్వబోయే స్టేట్మెంట్ ఈ కేసులో కీలకం కాబోతుంది. ఇదిలా ఉండగా బండి సంజయ్ తనయుడు భగీరథ్ పరారీలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పోలీసులు చెబుతున్నారు.